ఈ రోజు విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారీ ఔషధ పరిశ్రమకు శంకుస్థాపన ఏర్పాట్లు. విశాఖ ప్రజలతో గడపాలనే ఆసక్తితో ఉన్న ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు నిరీక్షిస్తున్నాం. మోదీ రాక కోసం విశాఖలో చంద్రబాబు ఎదురుచూపు. ఏపీ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ముందడుగు. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో విశాఖను మోహరించిన పోలీసులు. ఎక్కడ చూసినా పోలీసు, కేంద్ర బలగాల భద్రత. ఫ్యూచర్ సిటీ, సామీర్పేట, మేడ్చల్ డిపిఆర్లను పూర్తి చేయాలి. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు. బుద్ధభవన్లో ప్రత్యేక విభాగాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. లొట్టపీసు కేసుతో భయం లేదు. న్యాయ పోరాటంతో సమర్థవంతంగా ఎదుర్కొంటానన్న మాజీ మంత్రి కేటీఆర్. కేసు లొట్టపీసే కావచ్చు, విచారణకు హాజరయ్యేందుకు భయం ఎందుకు? నిర్భయంగా విచారణకు హాజరు కావాలని ఎంపీ రఘునందన్ సూచన. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. తీహార్కెళ్లాలో చెర్లపల్లితో సరిపెట్టుకుంటావో ఎంచుకోమని ఎంపీ అరవింద్ సెటైర్. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత. సుప్రీంకోర్టును ఆశ్రయించిన గులాబీ నేత. ఈ కార్ రేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. చట్టం ప్రకారమే చర్యలుంటాయన్న టీపీసీసీ చీఫ్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటాపోటీగా పార్టీ ఆఫీసుల ముట్టడి, పరస్పర దాడులు. తెలంగాణలో రైతు భరోసా అమలుకు చర్యలు చేపట్టండి. వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. జడ్చర్లలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన. విద్యార్థులు సైన్స్ ప్రయోగాలతో విజ్ఞానవంతులు కావాలని మంత్రి దామోదర ఆకాంక్ష. అల్వాల్లో టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వెంకట్రెడ్డి. పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ములుగులో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి సీతక్క. 71 కంపెనీల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. ఫిర్యాదుల స్వీకరణ కోసం జననాయకుడు పోర్టల్. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు 500 కోట్లు విడుదల. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వమన్న మాజీ మంత్రి విడుదల రజని. హైబ్రిడ్ మోడల్తో ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టే ప్రయత్నమని ఆరోపణ. తిరుమలలో జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు రద్దు. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు. ఈ రోజు నుంచి పలు రూట్లలో ప్రత్యేక బస్సులు. ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా. ఫిబ్రవరి 5న పోలింగ్, 8న కౌంటింగ్. ఢిల్లీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి నెలాఖరున రిటైర్మెంట్. హిమాలయాలకెళ్లి నెల రోజులు గడుపుతామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. టిబెట్లో భారీ భూకంపం. 126కు చేరిన మృతుల సంఖ్య, 188 మందికి గాయాలు.